కోర్టులో స్టే ఉంటే మేము ఎందుకు ఇలా చేస్తాము, మేము నోటీసులు ఇచ్చినా కూడా రియాక్షన్ ఇవ్వలేదు కాబట్టి మేము ఇటువంటి చర్యలు తీసుకున్నామని ఆయన చెప్తున్నాడు. సో అంటే ఇప్పుడు ఎవరిది వాస్తవం అంటారు, అసలు ఏం జరుగుతుందంటారు ఈ విషయంలో? భూమి ఆయనదే కాదని ఎవ్వరు అనట్లా. ఆయనకి పట్టా ఉంది, ఆయన పట్టా భూమి కొనుక్కున్నారు. కానీ మరి అలాంటిది నాగార్జున ఒకప్పుడు వ్యవసాయం చేసిన భూమి, వాళ్ళు కూడా వ్యవసాయమే చేశారు. అక్కడ కూరగాయలు పండించుకోవడం, ఒక చిన్న ఫామ్ హౌస్ ఉండేది. ఈ హైడ్రా కేవలం కొంతమందికి పరిమితమా? ఇప్పుడు ఓవైసీ దగ్గర నుంచి మొదలెట్టారు వాళ్ళు. వాళ్ళ దగ్గర వాళ్ళవి కూడా కొట్టారు. దానం నాగేంద్ర మీద ఎఫ్ఐఆర్ చేశారు. నెక్స్ట్ టార్గెట్ మల్లారెడ్డి అని అంటున్నారు. మల్లారెడ్డి కావచ్చు, పల్లా రాజేశ్వర్ రెడ్డి కావచ్చు, లేకపోతే పట్నం మల్కాపూర్ చెరువు ఉంది చూడ, అదంతా కూడా మల్కం చెరువు. అదే మల్కం చెరువు. ఆ చెరువు రక్షణ బాధ్యత అపర్ణాకి ఇచ్చారు మహానుభావులు కేటీఆర్ గారు. దొంగ చేతికి తాళాలు ఇవ్వడం అంటే అది. నమస్తే, నేను సహస్ర, వెల్కమ్ టు మ్యాక్ టీవీ. సో ఇవాళ మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి మ్యామ్. నమస్తే మ్యామ్. నమస్తే. చూసారు కదండి, ఎన్ కన్వెన్షన్ కూల్చివేతపై ఇప్పుడు చర్చ నడుగుతుంది రాష్ట్రం మొత్తం మీద కూడా. సో దీన్ని ఏ విధంగా తీసుకోవాలి? ఆయన నాగార్జున ఏమంటున్నాడు, నాది పట్టాభూమి, నాకు కోర్టులో స్టే ఉన్నా కూడా ప్రభుత్వం నా మీద కక్ష కట్టినట్టు ఇలాంటి చర్యలు తీసుకుంది, జనాలకి ఏంటో భూ కబ్జాలు చేసి నేనేవో అక్రమ కట్టడాలు చేస్తున్న విధిగా తీసుకెళ్తున్నారు. సో దీన్ని ఎలా అన్నట్టుగా ఆయన ఒక ట్వీట్ చేశారు. అటువైపేమో ఆ రంగనాథ్ కమిషనర్, హైడ్రా కమిషనర్ ఏమో కోర్టులో స్టే ఉంటే మేము ఎందుకు ఇలా చేస్తాము, మేము నోటీసులు ఇచ్చినా కూడా రియాక్షన్ ఇవ్వలేదు కాబట్టి మేము ఇటువంటి చర్యలు తీసుకున్నామని ఆయన చెప్తున్నాడు. సో అంటే ఇప్పుడు ఎవరిది వాస్తవం అంటారు, అసలు ఏం జరుగుతుందంటారు ఈ విషయంలో? ఇప్పుడు నాగార్జున చెప్పే విషయాల్లో కొన్ని వాస్తవాలు ఉన్నాయి. భూమి ఆయనదే కాదని ఎవ్వరు అనట్లా. ఆయనకి పట్టా ఉంది, ఆయన పట్టా భూమి కొనుక్కున్నారు. కానీ ఆ పట్టా భూమి కొనుక్కున్న టైంలో ఇప్పుడున్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లేవు. తర్వాత నగరీకరణ పెరిగిన కొద్దీ, పొలాల్లోకి భవనాలు వచ్చేసిన కొద్దీ, అంటే లేఅవుట్లు అయిపోయి జనావాసాలు అంటే వ్యవసాయం మాయమైపోయి కాంక్రీట్ జంగులు వచ్చిన కొద్దీ ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినాయి. అక్కడ ప్రతి చెరువు, ఎఫ్టీఎల్, బఫర్ జోను అని ఉంటాయి. మనము బఫర్ జోన్లో ఏ విధమైన నిర్మాణాలు చేపట్టకూడదు, అలాగే ఎఫ్టీఎల్లో కూడా ఏ విధమైన నిర్మాణాలు మనం చేపట్టకూడదు. ఇప్పుడు చెరువులో అసలు ముట్టుకోనేకూడదు. మరి అలాంటిది నాగార్జున ఒకప్పుడు వ్యవసాయం చేసిన భూమి, వాళ్ళు కూడా వ్యవసాయమే చేశారు. అక్కడ కూరగాయలు పండించుకోవడం, ఒక చిన్న ఫామ్ హౌస్ ఉండేది. అలాంటి సందర్భంలో అప్పుడు వాళ్ళు ఈ బఫర్ జోను, ఈ ఎఫ్టీఎల్ ఇవి లేవు. అయితే కాలక్రమేణా ఈ లేఅవుట్లు వచ్చేసిన తర్వాత నీరు మీరు కార్యక్రమము, క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమము, అలాగే చెరువుల పరిరక్షణ ఉద్యమము, ఇవన్నీ వచ్చిన తర్వాత విజన్ 2020 వీటన్నిటిలో భాగంగా ఏం చేశారు అంటే, చెరువులు అసలు వాస్తవంగా ఏ చెరువు ఎంత విస్తీర్ణంలో ఉంది, కాగితాల్లో వాస్తవ రూపంలో ఎంత ఉంది, ఎంత కబ్జాకి గురయ్యింది, సరే కబ్జాకి గురైనవి కాగా మిగిలిన చెరువుల్ని రక్షించుకోవటం ఎట్లా అని చెప్పి ఎఫ్టీఎల్, బఫర్ జోను ఫిక్స్ చేసేశారు. ఫిక్స్ చేసిన తర్వాత నేను ఇందాక చెప్పినట్లు అదే రూలు, బఫర్ జోన్లో ఏ విధమైన నిర్మాణాలు చేపట్టకూడదు, ఎఫ్టీఎల్లో ఏ విధమైన నిర్మాణాలు చేపట్టకూడదు, చెరువుల్లోకి ఎన్క్రోచ్ కాకూడదు. కానీ దురదృష్టవశాత్తు మరి ప్రభుత్వాల్ని నేను నమ్మించగలను అనుకున్నారో, చట్టాలని నేను మేనేజ్ చేయగలను అనుకున్నారో తెలియదు. కానీ నాగార్జున ఏం చేశారు అంటే, అక్కడ వ్యవసాయం ఆపేసేసి, అసలు వ్యవసాయమే చేస్తూ ఉంటే అసలు ఈ ప్రశ్నే వచ్చేది కాదు. ఎగ్జాక్ట్లీ. కానీ ఆయన ఎన్ కన్వెన్షన్ కట్టారు. ఈ కట్టడం కూడా బఫర్ జోన్లోను, ఎఫ్టీఎల్లోను, కొంత భాగం చెరువులోను కట్టేశారు. అంటే ఈయన ఒక్కరే దురాక్రమణ చేశారనో ఆక్రమణ చేశారో అనటానికి వీల్లేదు. ఆయన ఏమనొచ్చు అంటే, నాకు అక్కడ వరకు బఫర్ జోన్ ఉందని, అక్కడ వరకు ఎఫ్టీఎల్ ఉందని నాకు తెలియదు అని ఆయన చెప్పొచ్చు. కానీ 2014లోనే పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్స్ ద్వారా హైకోర్టుని కొంతమంది ఆశ్రయిస్తే కార్యకర్తలు అప్పుడు చెప్పారు, ఎవరైనా సరే, ఎంతటి వాళ్ళైనా సరే, చెరువు ఎఫ్టీఎల్లోకి ఎన్క్రోచ్ అయితే మీరు ఉపేక్షించొద్దు, బఫర్ జోన్లో ఏ విధమైన నిర్మాణాలున్నా అవి వాటిని తీసేయండి
శాశ్వత నిర్మాణాలు ఉంటే, ఎఫ్టీఎల్‌లో కూడా అంతే నిర్మాణాలు ఉంటే తీసేయండి అని చెప్పి హైకోర్టు మొత్తం ఇచ్చేసింది. ఇచ్చేసినప్పుడు గత 10 సంవత్సరాల కాలంలో టీఆర్ఎస్ గవర్నమెంటు చాలా మేనమేషాలు లెక్కబెట్టి చెరువుల దురాక్రమణ అవుతుంటే కూడా పట్టించుకోకుండా పెద్ద పెద్ద బడా నిర్మాణ సంస్థలకి దొంగలకి తాళాలు ఇచ్చేసినట్లు చెరువుల పరిరక్షణ వాళ్ళకే అప్పచెప్పేసింది. వాళ్ళు ఇష్టారాజ్యంగా చెరువుల్ని చెరువుల రూపురేఖలు కూడా మార్చిన కొన్ని సందర్భాలు ఉన్నాయి. మరి ఇవన్నీ చేస్తుంటే ప్రేక్షక పాత్ర వహించింది. అలాగే కొంతమంది ఈ సేవ్ లేక్ సొసైటీ వాళ్ళు చెప్తుంటే కూడా పెడచెవుని పెట్టింది. హైకోర్టులో వీళ్ళు పిల్లులు వేస్తూనే ఉన్నారు. హైకోర్టు వాళ్ళు నోటీసులు ఇస్తూనే ఉన్నారు. ఈ నోటీసుల్ని వాళ్ళు అంతకంటే పెద్ద లాయర్లను పెట్టుకొని వాళ్ళు ఇష్టారాజ్యంగా ఎవరు చెయ్యాలనుకున్న పని వాళ్ళు చేసేశారు. మరి ఈ చేసేసిన తర్వాత ఇప్పుడు అందుకే ఈ ఈ హైదరాబాద్లో ఉన్న చెరువుల్ని పరిరక్షించుకోవటం ఒకటి, నాలాల్ని శుభ్రం పరచుకోవటం ఒకటి, నాలాలపైన ఆక్రమణలు ఉంటే వాటిని తొలగించడం ఇంకొకటి, అలాగే వరద నీటి కాలువలకి ఏమాత్రం ఆటంకాలు లేకోకుండా వరద నీటి కాలువల్ని ఫ్రీ ఫ్లోలో వెళ్ళనివ్వాలి అనేది ఒకటి. ఇవన్నీ చేస్తేనే ఆ చెరువులు చుట్టుపక్కల ఉన్న కాలనీలు మునిగిపోకుండా ఉంటాయి. అలాగే చెరువుల్లో నీళ్లు బాగా ఉంటే గనక చుట్టూ భూగర్భ జలాలను రక్షించడానికి అవుతుంది. భవిష్యత్ తరాలకి మంచినీటి సమస్య లేకుండా ఉంటది అని ఇంత పెద్ద ఆశయంతోటి ఒక బ్రాడర్ లెవెల్‌లో ఆలోచించి హైడ్రాని తీసుకొచ్చారు. మరి ఈ హైడ్రా కేవలం కొంతమందికి పరిమితమా? ఆ! కాంగ్రెస్ నేతల్లో కూడా కొంతమందికి ఫార్మ్ హౌస్‌లు ఇలా అదే నేను ఇల్లీగల్‌గా చెప్తున్నా. ఉన్నాయని ఉన్నాయి వాటి కనుక. ఇప్పుడు వాళ్ళ చిత్తశుద్ధి ఏంటో చూద్దాం. ఇప్పుడు ఓవైసీ దగ్గర నుంచి మొదలెట్టారు వాళ్ళు. వాళ్ళ దగ్గర వాళ్ళవి కూడా కొట్టారు. దానం నాగేంద్ర మీద ఎఫ్ఐఆర్ చేశారు. ఇప్పుడు నాగార్జున కొట్టేశారు. ఇంకెవరో కొంతమంది హైకోర్టుకెళ్తే కూడా అది ఎఫ్టీఎల్ అయితే మటుకు మేమేమీ చేయలేమని కోర్టు కూడా చేతులు ఎత్తేసింది. కాగూడదు అనుకుంటే గనక ఎఫ్టీఎల్ గనక అక్కడ నిర్దేశించి లేకపోతే ఎఫ్టీఎల్ ఫిక్స్ చేయమని కూడా కోర్టులు చెప్తున్నాయి. ఇది అధికారులు చేస్తున్న మాయ. అధికారులు, రాజకీయ నాయకులు, బడా వ్యాపారస్తులు అందరూ కలిసి చేస్తున్న మాయ అన్నమాట ఇది. నెక్స్ట్ టార్గెట్ మల్లారెడ్డి అని అంటున్నారు. మల్లారెడ్డి కావచ్చు, పల్లా రాజేశ్వర్ రెడ్డి కావచ్చు, లేకపోతే పట్నం మహేందర్ రెడ్డి కావచ్చు, లేకపోతే ఆయన ఉన్నాడు కదా ఇప్పుడు మున్సిపల్ శాఖ మంత్రి శ్రీనివాసరెడ్డి కావచ్చు, ఎవరన్నా కానివ్వండి, ఎవరైనా సరే మాకేమీ అభ్యంతరం లేదు అని ఎవరికి వాళ్ళు ప్రకటిస్తున్నారు. అది జన్వాడ కేటీఆర్ ఫామ్ హౌసా, లేకపోతే ఇంకొకళ్ళ ఫామ్ హౌసా, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఫామ్ హౌసా, ఎవరి ఫామ్ హౌస్ అనేది చూడడానికి వీలు. ఎవరిదైనా సరే నాలాలు, వరద నీటి కాలువలు, చెరువులు ఈ మూడిటి కోసం మనం కట్టుబడి ఉండకపోతే ఈ వరదలు వచ్చినప్పుడు ఈ హైదరాబాద్ని ఎవరూ రక్షించలేరు. అలాగే 111 జీవోని కూడా మనం రక్షించుకోవాల్సిన అవసరం ఉంది. 111 జీవోని రక్షించుకుంటేనే మనము కాపాడుకుంటేనే ఆ 2 పెద్ద జలాశయాల్లో నీరుంటది. నీరుంటేనే సిటీకి తాగునీరు ప్రాబ్లం లేకుండా ఉంటుంది. అలాగే ఆ 2 జలాశయాల్లో నీళ్లుంటే ఆ చుట్టుపక్కల వ్యవసాయం చేసుకునే వాళ్ళకి కూడా వ్యవసాయం పంపు సెట్లు కావచ్చు, దేనికన్నా కానీ నీళ్లుంటాయి బోర్లు వేసుకున్నా కానీ. ఇప్పుడు మనము బిల్డింగులతోనే భోజనాలు చేసేయం కదా, వ్యవసాయం కూడా కావాలి కదా మనకి. మరి వ్యవసాయం కావాలి అనుకుంటే, తినటానికి తిండి కావాలి, ఉండటానికి ఇల్లు కావాలి అంటే మన పర్యావరణాన్ని మనం రక్షించుకోవాలి. ప్రకృతిని మనం రక్షిస్తేనే ప్రకృతి మన రక్షిస్తుంది. ధర్మో రక్షిత రక్షిత అన్నాడు. వృక్షో రక్షిత రక్షిత అన్నారు. అందుకని ఏంటంటే మరి దానికి కట్టుబడి ఉండాలి. ప్రభుత్వాలు కట్టుబడాలి. ముఖ్యంగా రెవెన్యూ అధికారులు వాళ్ళే రికార్డులు మార్చేసేది. ఇప్పుడు చెరువు 30 ఎకరాలు పాత రికార్డులో, ఇప్పుడు వీళ్ళు 22 ఎకరాలో చేస్తారు. ఆ 8 ఎకరాలు చుట్టూ ఉన్న వాళ్ళు భోంచేస్తారు. ఇప్పుడు మీరు వెళ్ళేటప్పుడు అపర్ణ దగ్గర మీరు ఒకసారి ఆగి అక్కడ విజువల్స్ తీసుకోండి, మీకు తెలుస్తుంది. అపర్ణను కూడా ఆల్మోస్ట్ మొత్తం కూడా కబ్జా చేశారంటారా? రోడ్డు వేశారు వాళ్ళు, చెరువులోనే రోడ్డు వేశారు వాళ్ళు. వాళ్ళకి పెద్ద రోడ్డు ఉండాలి. వాళ్ళ ముందు 100 అడుగులు రోడ్డు ఉండటం కోసం చెరువు కట్టని మల్కాపూర్ చెరువు ఉంది చూడ, అదంతా కూడా మల్కం చెరువు, అదే మల్కా చెరువు. మల్కం చెరువు. ఆ చెరువు రక్షణ బాధ్యత అపర్ణకి ఇచ్చారు మహానుభావులు కేటీఆర్ గారు. దొంగ చేతికి తాళాలు ఇవ్వడం అంటే అది. ఇంకొక చెరువుని వాసవి గ్రూప్కి ఇచ్చారు, ఇంకొక చెరువుని ఇంకొకరికి ఇచ్చారు, ఇంకొక చెరువుని ఇంకొకరికి ఇచ్చారు. దుర్గం చెరువుని పెద్ద పర్యాటక ప్రాంతంగా చేసేశారు. దానికి చుట్టూ గోడలు కట్టేసేశారు, వాకింగ్ ట్రాక్ వేసేశారు, కట్టలు ఎత్తుగా చేసేశారు,
ఫుల్ ట్యాంక్ లెవెల్ వస్తే కూడా ఎవరికి అర్థం కాకుండా తెలియకోకుండా ఇదంతా ఒక పథకం ప్రకారం మోసం చేసింది. అంటే టూరిజం కింద ఇదంతా డెవలప్ చేస్తున్నామని చెప్తున్నారు కదండి వాళ్ళు వాళ్ళంతా. ఏమన్నా చెప్పనివ్వండి, మాకు కావాల్సిన చెరువులు పరిరక్షించబడాలి. చెరువులు దానికి మాయమవుతున్నాయి. ఎవరున్నా సరే, ఆఖరికి రేవంత్ రెడ్డిది ఉన్నా సరే పడగొట్టాల్సిందే. ఎన్ని చెరువులు కబ్జా చేసి ఉంటారు మ్యామ్ మీ అంచనా ప్రకారం? అంటే చెరువులు మొత్తంగా కొన్ని చెరువులు మాయమైనాయి. ఇప్పుడు యూసఫ్ కూడా చెరువు ఒకటి, ఎల్లారెడ్డి కూడా చెరువు అనేది ఉండేవి. ఆ 2 చెరువుల్ని పూడ్చి చేసేసి చెత్తతోటి పార్కులు చేశారు అక్కడ. ఒక రకంగా అది కూడా తప్పే, చేయకూడదు. కాకపోతే పార్క్ చేశారు కాబట్టి కనీసం మనం ఏదన్నా పోనీలే అని అనుకోవచ్చు. అట్లా కాకుండా ఏం చేస్తున్నారంటే వీళ్ళు, ఇప్పుడు ఈ మల్కం చెరువు ఉంది, ఆ విస్తీర్ణాన్ని తగ్గించి ఆ చెరువు విస్తీర్ణంలోనే రోడ్లు వేశారు. ఆ రోడ్లు ఎవరి కోసం వేశారు అంటే అక్కడున్న రియల్ ఎస్టేట్ వాళ్ళ కోసం వేశారు. ఇప్పుడు కాజాగూడ పెద్ద చెరువు ఉంది, ఆ పెద్ద చెరువును కూడా చిన్నగా చేసేసి అక్కడ రోడ్లు వేశారు. అన్ని 100 అడుగుల రోడ్లు వేశారు. ఆ 100 అడుగుల రోడ్లు ఎవరికి కావాలి? Yes. అక్కడ రియల్ ఎస్టేట్ వాళ్ళకు కావాలి. వాళ్ళతోటి లోపాయికారి ఒప్పందాలు కేటీఆర్కి. ఇదంతా ఈ 10 ఏళ్లలో కేసీఆర్ ప్రభుత్వం చేసిన విధ్వంసానికి ఇవాళ హైడ్రాని తీసుకురావాల్సి వచ్చింది. వాళ్ళు గనక చెరువుల్ని పరీక్షించిస్తే అసలు ఇప్పుడు రేవంత్ రెడ్డికి హైడ్రాతో పనే ఉండేది కాదు. మాలాంటి వాళ్ళందరం హైడ్రా ఉండాలనుకుంటున్నాం. కాకపోతే అందరిపైన హైడ్రా అంటే ఎవరు నిబంధనల్ని అతిక్రమించినా, ఎవరు ఆక్రమణలు చేసినా వాళ్ళ మీద హైడ్రా పనిచేయాల్సిందే. హైడ్రా అనేది హిట్లర్ ఒకప్పుడు యూజ్ చేసినటువంటి వర్డ్. దీని వల్ల అప్పుడు విధ్వంసమే మొదలైంది. ఇప్పుడు ఈ హైడ్రా వల్ల కూడా అలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయని కొంతమంది కాదండి, అంటున్నామా? ఇప్పుడు ఆక్రమణ చేసిన వాళ్ళు బలవుతారు, వాళ్ళకి నష్టం జరుగుతుంది. ఆక్రమణ చేసిన వాళ్ళు నష్టపోతే మీకు నాకు బాధ ఎందుకు చెప్పండి? ఎవరు తప్పు చేస్తే వాళ్ళు శిక్షించబడతారు చట్టం ద్వారా. అందుకని అసలు చట్టాలే వద్దంటామా మనం? చట్టం అయితే కావాలనుకుంటున్నాం కదా. మరి అలాంటప్పుడు మీరు ప్రశ్నించాల్సింది ఏంటంటే, ఒక 10 రోజులో 15 రోజులు ఆగి ఈ హైడ్రా కొన్నిటిని వదిలేస్తుంది, కొన్నిటినే కూలగొడుతుంది అంటే మీరు అప్పుడు మాట్లాడండి. హైడ్రా పెట్టింది టీఆర్ఎస్ వాళ్ళ కోసమేనా, లేకపోతే నాగార్జున కోసమేనా హైడ్రా పెట్టింది అని మాట్లాడండి. ఇప్పుడు ఏం చేస్తారో చూడండి. మల్లారెడ్డిని పట్టుకుంటారా, పల్లా రాజేశ్వర్ రెడ్డిని పట్టుకుంటారా, పట్నం మహేందర్ రెడ్డిని పట్టుకుంటారా, ఎవరి జోలికి వెళ్ళకపోతే దాని గురించి మాట్లాడే హక్కు మీడియాకు ఉంది, అలాగే ప్రజలకు ఉంది, అలాగే కోర్టులకు ఉంది. ఇప్పుడు పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ పిల్స్ వేస్తున్నారు కదా. ఇప్పుడు రేపొద్దున పట్నం మహేందర్ రెడ్డిది కూలగొట్టలేదు అనుకోండి, వెయ్యిరా పిల్లు. ఆ పిల్లికైతే సమాధానం చెప్పాల్సిందేగా హైకోర్టు చెప్తుంది. చట్టం తన పని తాను చేసుకెళ్తుంది అనే దానికి నాగార్జున కూడా అతీతుడు కాదు అనేది వాళ్ళ చూపించారు. వాళ్ళు మిగతా వాళ్ళ మీద కూడా చూపించలేదు అనుకోండి, అప్పుడు మాట్లాడదాం. ఇది ఒక అందుకు నిజంగానే జనాల్లో కూడా భయం పుట్టుకొచ్చే అవకాశాలు కూడా ఉన్నాయండి. నాగార్జునని ఆపుకోలేకపోయాడు, ఇంకా మనం ఎంత అనేది ఒక సంకేతం వెళ్ళాలి ప్రజల్లోకి. వెళ్ళినప్పుడే ప్రజలు చట్టాన్ని గౌరవించాలనుకుంటారు. లేదంటే చట్టం దారి చట్టందే, మన దారి మందే అన్నట్లు వెళ్ళడం వల్లే ఇవాళ ఈ రాష్ట్రంలో ఈ హైదరాబాద్లో ఇన్ని చెరువులు కబ్జాకి గురైనాయి. ఒకప్పుడు 400 చెరువులు ఉండాల్సిన హైదరాబాదు ఇవాళ 118 చెరువులు మాత్రమే మిగిలినాయి. ఆ 118 కూడా దురాక్రమణలకి గురైనాయి. అందుకోసమే, పర్యావరణం కోసమే చేస్తుంది ఇదంతా. ఇప్పుడు నాగార్జున అది కూలగొట్టారు అనుకోండి, మీకు నాకు లాభం ఏంటి చెప్పండి? మనకేమన్నా ఇచ్చేస్తారా? అది ఇవ్వరు కదా. కాకపోతే ప్రభుత్వాలు కూడా చేయాల్సింది ఏంటంటే, ఇప్పుడు అక్కడ కూలగొట్టారు బఫర్ జోన్లో. ఆ బఫర్ జోన్లో కూలగొట్టిన వాటిని మొత్తాన్ని శుభ్రం చేసేసి ఫిక్స్ చేసేసి బఫర్ జోన్కి ఫిక్సింగ్ చేసేసేయండి. అంటే ఫెన్సింగ్ వేసేయండి బఫర్ జోన్కి. అప్పుడు ఎవరు లోపలికి వెళ్లకుండా ఉంటారు. FTL ఫిక్స్ చేయండి. ఒకవేళ ఎవరైతే భూమి ఓనర్ ఉన్నాడో, ఇప్పుడు నాగార్జునే ఓనరు, బఫర్ జోన్లో ఆయన ఏమన్నా వ్యవసాయం చేసుకోవచ్చు, మొక్కలు పెట్టుకోవచ్చు, ఫామ్ హౌస్ కట్టుకోవచ్చు. అంటే బఫర్ జోన్ యువతలు కట్టుకోవాలి. ఆయన ల్యాండ్ ఇంకా ఉంది కదా, దానిలో ఆయన ఏమైనా చేసుకోవచ్చు. బఫర్ జోన్ మట్టుకు రక్షించాలి అనేది ఆయనకి ఒక రూల్గా పెట్టాలి. ఆయన అనేది ఏంటంటే, నేను ఎవరిదే ఆక్రమించలేదు అంటున్నారు. సరే, ఆక్రమించలేదు, అది చెరువు అని తెలియక మీరు వెళ్ళుండొచ్చు. కానీ ఈరోజు చెరువు అని తెలిసింది, మీరు వినమ్రంగా చట్టం చెప్పింది వినాల్సిందే. మీరు బఫర్ జోన్ని దుర్వినియోగం చేశారు, FTLని దుర్వినియోగం చేశారు. ఆ రెండింటి నుంచి మీరు వెనక్కి రావాల్సిందే. నాకు పట్టా ఉంది అన్నంత మాత్రాన్ని నేను అక్కడ కూర్చుంటాను అంటే కుదరదు. అది కావాలంటే వ్యవసాయం చేసుకోగాని ఇలాంటి శాశ్వత నిర్మాణాలు మాత్రం కట్టడం వీల్లేదు. అక్కడ చెట్లు వేసుకోండి చక్కగా.
ఆ చెట్లేసి ఆ చెట్లు పెరిగినాయి అనుకోండి, దాని ముందు మీరు ఏదన్నా ఒక నిర్మాణం చేసుకున్నారనుకోండి, మహా అయితే ఎంతండి ఈ గొడవంతా 3 ఎకరాల కోసం. ఇప్పుడు నాగార్జునకున్న కోట్లలో వేల 3 కోట్లల్లో ఎకరాలనేది. పోయేదేముంది చెప్పండి. ఆయన నేనే బఫర్ జోన్ ఫిక్స్ చేశాను. బఫర్ జోన్‌గా వాడాను అని ఆయన ఒక ఎగ్జాంపుల్‌గా ఉండాల్సింది సమాజానికి. అప్పుడు ఆయనకి మంచి మార్కులు పడేవి. ఆయన పరువు పోయినట్లు, నన్ను ఆక్రమణదారుగా చిత్రిస్తున్నారు అని బాధపడాల్సిన అవసరం ఉండేది కాదు. ఇప్పటికి కూడా బాధపడాల్సిన అవసరం లేదు. అది ఎఫ్‌టీఎల్ ల్యాండ్ అయినా సరే, బఫర్ జోన్ అయినా దాని జోలికి ఎవ్వరైనా వెళ్ళటానికి వీల్లేదు. మీకు పట్టా ఉన్నా సరే ఇది చట్టం. థ్యాంక్ యూ. థాంక్ యూ. సో చూసారు గదండీ! హైడ్రా ఇది కేవలం కొంతమందికే పరిమితం కాదు. ఖచ్చితంగా ఈ అక్రమ కట్టడాలు గాని, ఆ ఆక్రమణలు ఎవరైతే చేశారో గాని డెఫినెట్‌గా వాళ్ళ మీద కొరడా జులిపించే అవకాశం అయితే ఉంది. సో మరి చూద్దాం, ఇంకా కొన్ని రోజులుంది. హైడ్రా వచ్చి కొన్ని రోజుల్లోనే చాలా వరకు కూల్చేయడం జరిగింది. ఇంకా దీంట్లో చాలా మంది లిస్టే ఉంది. ఎవరెవరు వస్తున్నారు, ఎవరెవరి ఆక్రమ కట్టడాలు కూల్చివేస్తాయి అవన్నీ గూడా త్వరలోనే తెలుస్తాయి. థ్యాంక్ యూ మ్యామ్.